కారణం ఏంటో తెలుసా అని చెప్తాడు ఆయన. మా నాన్న చెప్పులు కుట్టాడు, నేను చెప్పులే కుడతాను. జోరుగులాగు హైలెస్సా అని అర్జుడు ఎలా పిలుస్తున్నాడు. నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే రేపొద్దున స్నానం చేసి తయారుగా ఉండు. సన్నాసి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ఎవడన్నా ఉన్నాయంటే వాడే చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మా పవర్ ఏంటో మేము చూపిస్తాం. మేము 4:30 వచ్చి కూర్చున్నాం. ఎందుకు అడుగు తింటానికా? రిప్రజెంటేషన్ ఎవరికైనా ఇస్తామా అంటే ఎవరు తీసుకోలేదే. నేను అమరావతిని ఏమి నిర్మించావు నువ్వు? అమరావతి రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది. 40 years ఇండస్ట్రీ. నువ్వెందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలనటువంటి దరిద్రపు జన్మ నీది. ఒక్కొక్కడికి తిరిగిపోతుంది. నీకు దమ్ముంటే మగాడి అయితే గుడివాడరా. వీడికి బాగా ఎక్కువైంది, దింపుదాం. నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించావంటే నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. చంద్రబాబు నాయుడు నీచుడు. నీ అమ్మగడు మాడ, నేను నీకేమన్యాయం చేశాను రా? దిక్కుమాల కుటుంబం ఏదన్నా ఉందంటే అదే చంద్రబాబు నాయుడు కుటుంబం. నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాడు అనుకుంటా. పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక. నీ మోహన కాండ్రేసి ఉమ్మూసిన నీకు సిగ్గు చేరం లేదు కాబట్టి, నువ్వు మంచి జన్మెత్తలేదు కాబట్టి ఏదో ఒక్క రోజు వాడి కారులో బాంబు పెట్టి లేపే. నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నువ్వేం భయపడుకో. ఎన్ని లీటర్ల పాలు కొన్నావు, ఎన్ని లీటర్ల పాలు అమ్మావు? ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలు పడేసావా? నిన్ను లోపల ఇచ్చిపోతే నేను వెళ్ళిపోతా రాజకీయాల నుంచి. ఇది అన్యాయం అండి. ఎందుకు అలా టెన్షన్ పడతావు? నీ ఆయుష్ గట్టిది, నీకేం కాదు. అది కూడా లేదు. ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు. వీడేవుడురా చివరికి గోడ కంటి చూద్దాం, ఇక్కడ అంటించడానికి లేదన్నారు. వాట్ ఇస్ దిస్? ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా. ఎందుకు మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు? సరైనటువంటి విధానం కాదు అని మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబొట్లో బారేస్తారో మీరు పెట్టుకుని. కరెక్ట్. ఇప్పుడు నిజం చెప్పినావు. మనం చేసింది ఏమి చిన్న మేలా రాష్ట్రానికే? మీరు సూపర్ సార్. ఆయన బిజీగా ఉంటే ఉండదు, తప్పులేదు. తప్పు అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. క్లియర్ గా చెప్పరా బాబు. మాట్లాడి ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం. డీజీపీ గారు, హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటే ఎలాగన్నా? ఈ రోజు వచ్చే కొత్త సి పుట్టింది కూడా ఈ ఏలేనంట. ఆడి నుంచి ఈ వైజాగ్ కాపాడాలని దండం పెట్టుకోండి. తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు. గ్యాప్ మొత్తం కవర్ చేస్తాగా. ఇక్కడ అందరూ మంచి మూడ్ లో ఉన్నారు. నేను అనుకుంటున్నా, చూడకపోతే మా కర్మ, అది మేమేం చేయలేము. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలి అర్థం అవట్లేదు. రాష్ట్రంలో ఏమి లేవు తాగడ పెట్టేదాన్ని కూడా. కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగూ? బావునా, నువ్వు ప్రజలకు చేసింది, నువ్వు రాష్ట్ర ప్రజానికానికి చేసింది చిన్న మేలు కాదు. నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. ఆ మేలు మర్చిపోలేకనైనా మనకు 11 స్థానాలు వచ్చినాయా? నీకు సంతోషమా? మీరు శాంతి భద్రత కాపాడవలసిన వారు సార్. ఆడి కరప్షన్ లో పెద్ద కింగ్ అంట సార్. లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని ఐడియా కూడా ఉందిరా. హాజరు పరచకపోతే ఆపండి ఆ నాటకాలు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. పచ్చిబూతులన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి, చూడండి. అది తీసుకెళ్లి పోలీసులు తిహార్ జైల్లో తోచారు కదా. నేను అసలు మర్డర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరెన్ని వేధవ పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను. వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను. వేదికపై నుంచి మైకుతో పాటు కింద పడిపోతారేమో అనిపించేది. పిల్లి మెల్లకన్నుదైతే ఎలిక తోకెత్తి చూపించిందని జుట్టు సవరించుకుంటూ వార్నింగ్లు ఇచ్చారా? ఏంట్రా ఆడదా ఉన్నాడు? ఏంట్రా నడక మార్చి నడత మార్చి ప్రజలను ఏమార్చి కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. ప్యాకేజీకి కూడా రెన్యువల్ ఉంటుందని మీకు తెలుసా? 500 ఇస్తానరా, నాతో పడుకోరా. యా పవన్ కళ్యాణ్ గారు చిత్తికిపోద్ది. వీడు ఎమ్మెల్యే అయినాక చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపినటువంటి సన్నాసి. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోన్నా మాట్లాడుకో. నువ్వు ఇక్కడి నుంచి కదిలేవంటే కాళ్ళు ఎరగొట్టి భుజానేస్తా. నీకు మానసికమైనటువంటి జబ్బు వచ్చి నిన్ను పిచ్చి హాస్పిటల్లో త్వరలోనే చేరుస్తారు. న్యాయమా? వేల కోట్ల స్కాములు చేస్తున్నారు. ఎవడబ్బా సుమ్మని అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పండి అయ్యా. ఏం రాసుకుందాము? ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలా.
మాడిందే మాడతారంట. అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు. ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలిసినటువంటి. లేకపోతే నువ్వు పెద్ద బిల్ గేట్స్ వరే స్టూడియో చూడడానికి 24 గంటల్లో నీ గుడ్డలోడ తీసే సాంబా నీ బతుకంతా వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు తర్వాత ఏమైందో చెప్పు. పేకాడ క్లబ్బులు నడిపినటువంటి వెధవ ముందు వాళ్ళ ప్రాణాలు జాగ్రత్తగా చూసుకోమను. నువ్వు వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడు గుడివాడ ప్రజలు తేలుస్తారు. ఏంటి ఎవరితో తీసుకొచ్చి గోకులంలో సెటప్ చేశావంటగా? దోచుకు తిన్నారు పంది కొక్కుల్లాగా. నేను బయట యోగిని లోపలేమో భోగిని. మనం చేసిన మంచి ఒకటా రెండా? కరువు ప్రాంతం నుంచి వచ్చావు కదా అని కనికరించి దండం పెడితే నన్నే ఇరికించాలని చూస్తారా? 11 వచ్చాయన్నా చెప్పు. ఏది పడితే నోటికి ఏదో వస్తే అది మాడతావు. ముఖ్యమంత్రిని వాడు వీడు అంటావు. నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కట్ట కొరికేస్తారు. వెళ్ళిపోతారు వెళ్ళిపో. పగటేషగాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తాడు వీడైపోయాడు. చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 78 ఎమ్మెల్యే అయినప్పుడు. చివరికి ఈడు కూడా పంచిలేసేస్తున్నాడు రాష్ట్రం. నీలాంటి లుచ్చగాడ నా గురించి మాట్లాడితే నేను మీరు చాలా వీడియోలో చూసుంటారు. ఇదేదో టీవీ గేమ్ షోలో ఉంది సార్ కదా. అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పకుండా అంటానికి మీకేనా మెంటలా? చెప్పని నేరం చేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఎవడరా వాడేంటో వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. సరే, ఆయన ఇంతకు ముందు కూడా చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు. వ్యక్తి ఆయన ఎంతో మంచివాడు అనేది. నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా. టేక్ ఇమీడియట్ యాక్షన్. వాయిస్ లేస్తుందండి. లేకపోతే మళ్ళా వచ్చి ఇమంటే మళ్ళా ఇస్తాం. ఏదో కేసు పెట్టి లోపల చూసి వాళ్ళ బ్యాక్ సీట్లు బ్రేక్ అయిన దాకా కొట్టాలంటే చంద్రబాబు పరిపాలన దుర్మార్గం ఉంటే పర్లా చెప్పి వెళదామని వచ్చాం. ఇది జరిగిన విషయం. చేప గీత పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే. ఏడకాడి కిరిగా తీస్తే పిల్లిలాగా మాట్లాడకుండా వచ్చాడు. ఓరా ఎరుపు నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు. నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. మేం బూతుల మంత్రులు. అప్పడం అయిపోతాడు చంద్రబాబు నాయుడు పిచ్చెక్కి సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఏది పడతాది, ఏ ఎండకా గొడుగు. మరి నేను అంత ఎరుపుకుని కాను. సిగ్గు శరం లేదు. ఎందుకు బతుకుతున్నావు తెలదు. తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు. అర్థమైందా? రివర్స్ అయిపోవాలా? నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే, నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయితే గయని నీకెందుకురా చంద్రకాంత్? నీ బతుకు నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. పిచ్చి వాగుడు వాగమాక. వేస్ట్ ఫెలో.